న్యూస్ నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికలకు సర్వం సిద్ధమైన జిల్లా యంత్రాంగం. ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించిన జిల్లా ఎస్పీ కె అపూర్వరావు. శాసనసభ సాధారణ ఎన్నికలలో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించిన సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు. చప్పర్వారిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని నిరుపేద కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేసిన కుసుకుట్ల ప్రభాకర్ రెడ్డి. హైదరాబాద్ సహా అన్ని జిల్లాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రారంభం. నల్గొండ పట్టణంలోని పలు చోట్ల దాడులు చేసిన ఎలక్షన్ కమిషన్ అధికారులు. రంగారెడ్డి జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ అందలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు. ద్వైమాస పత్రికను ఆవిష్కరించిన మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కె అరుణప్రియ. దూసుకు వస్తున్న మీచండ్ తుఫాను, పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు. మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఏడుదుట్ల రవీందర్ రెడ్డి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఎన్నికల సందర్భంగా బుధవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్నికల అధికారి మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,41,799 మంది, పురుషులు 1,18,446, మహిళలు 1,23,336 మంది, ట్రాన్స్జెండర్స్ 25 మంది ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా బుధవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్నికల అధికారి మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,41,799, పురుషులు 1,18,446, మహిళలు 1,23,336, ట్రాన్స్జెండర్స్ 25 ఉన్నారని తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం పోలింగ్ కేంద్రాలు 271, వాటి లొకేషన్స్ 166 ఏర్పాటు చేయడం జరిగిందని, సమస్యాత్మక ప్రాంతాలు 70 ఉన్నాయని తెలిపారు. వెబ్కాస్టింగ్ పోలింగ్ కేంద్రాలు 151, మహిళా పోలింగ్ స్టేషన్లు 4, మోడల్ పోలింగ్ స్టేషన్లు 4, దివ్యాంగుల పోలింగ్ కేంద్రం 1, యూత్ పోలింగ్ కేంద్రం 1, సెక్టోరియల్ రూట్ ఆఫీసర్స్ 24, మొత్తం పోలింగ్ సిబ్బంది 1,300, ఈవీఎంలు తీసుకువెళ్లే రూట్ బస్సులకు జియో ట్యాగింగ్, పోలింగ్ కోసం 5 అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి పోలింగ్ పార్టీస్ని డిస్పాచ్ చేస్తున్నాం. మరొక 1 అవర్లో ఆల్మోస్ట్ డిస్పాచ్ స్టార్ట్ అవుతుంది. మన దగ్గర సూర్యాపేట జిల్లాలో 4 నియోజకవర్గాల్లో 1,201 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, 4 నియోజకవర్గాలు కలిపి. అందులో 5,572 మంది పోలింగ్ సిబ్బందిని, అదేవిధంగా 202 మంది మైక్రో అబ్జర్వర్స్ని, వీళ్ళందరినీ కూడా క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో వేస్తాం. వీళ్ళు అబ్జర్వర్స్ తలక రెగ్యులర్ జనరల్ అబ్జర్వర్స్ తలక పరిధిలో వీళ్ళు పనిచేస్తారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో జరిగిన ప్రతి ఈవెంట్ని కూడా వాళ్ళు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి అబ్జర్వర్కి నివేదిక చేస్తారు దీన్ని. అదేవిధంగా జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో సమస్తమైనటువంటి ఏర్పాట్లు చేసి, ముఖ్యంగా ఈసారి పోలింగ్ సిబ్బందికి కావలసిన సదుపాయాలు, ఏర్పాట్లు, వెల్ఫేర్ ప్రత్యేకంగా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో అలాగే ఒక్కొక్క మండలంలో ప్రత్యేకంగా వెల్ఫేర్ ఆఫీసర్స్ని పెట్టి వాళ్ళ తాలూకా మంచి చెడులు చూడడానికి,
మంచి భోజన వసతి సదుపాయాలు ఏర్పాటు చేయడానికి, అలాగే టాయిలెట్స్, నీట్ అండ్ క్లీన్ టాయిలెట్స్, పవర్ ఫ్యాన్స్ ఇవన్నీ కూడా ఈసారి ప్రత్యేకంగా సమకూర్చడం జరిగింది. ఖచ్చితంగా పోలింగ్ సిబ్బంది అయితే ఈసారి వాళ్ళ పోలింగ్ కేంద్రాల్లో తప్పనిసరిగా హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి ఒక సోప్, అదేవిధంగా దోమలు ఎక్కడన్నా కొడతాయన్న ఉద్దేశంతో ఒక కాయిల్ అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 15,800 మంది పీడబ్ల్యూడీ ఓటర్స్ ఉన్నారు. వాళ్ళకి కావలసినటువంటి ఏర్పాట్లు, ట్రాన్స్పోర్ట్ ఏర్పాట్లు కూడా ఈసారి ప్రత్యేకంగా ఆటోలను పెట్టి దానికి వాలంటీర్స్ని పెట్టి ట్రాన్స్పోర్ట్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. నల్గొండ పట్టణ కేంద్రంలోని స్థానిక ఎన్జీ కళాశాల ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కేంద్రం ఎన్నికల పోలింగ్ అబ్జర్వర్ విజయ్ సింగ్ మీనాతో కలిసి ఎన్నికల విధులు నిర్వహించారు. పోలీస్ సిబ్బందికి, పారామిలిటరీ బలగాలకు బుధవారం జిల్లా ఎస్పీ కె అపూర్వారావు అవగాహన కార్యక్రమం బ్రీఫింగ్ సెషన్ను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడారు. నల్గొండ పట్టణ కేంద్రంలోని స్థానిక ఎన్జీ కళాశాల ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కేంద్రం ఎన్నికల పోలీస్ అబ్జర్వర్ విజయ్ సింగ్ మీనాతో కలిసి ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి, పారామిలిటరీ బలగాలకు బుధవారం జిల్లా ఎస్పీ కె అపూర్వారావు అవగాహన కార్యక్రమం బ్రీఫింగ్ సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించుటకు ప్రతి ఒక్క పోలీస్ అధికారి, సిబ్బంది కృషి చేయాలని అన్నారు. విధి నిర్వహణలో ఉన్న ఎన్నికల సిబ్బందికి సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అన్ని సౌకర్యాలు ఉండేలా సంబంధిత అధికారులతో మాట్లాడి సరిచూసుకోవాలని, ఓటర్లు క్యూ లైన్లు పాటించే విధంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు వహించాలని అన్నారు. చెక్పోస్టుల వద్ద విధులు నిర్వహించేవారు ప్రధానంగా సమస్యాత్మక గ్రామాలలో ప్రత్యేక దృష్టి సారించాలని పలు జాగ్రత్తలు సూచించారు. ఓటర్లను ప్రలోభపెట్టే డబ్బు, మద్యం పైన నిఘా పెట్టాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎవరైనా ఎన్నికల ఉల్లంఘనలకు పాల్పడితే తక్షణమే సంబంధిత పై అధికారులకు తెలపాలని అన్నారు. ఓటర్లకు భరోసా కలిగించే విధంగా ఎన్నికల విధులు పారదర్శకంగా నిర్వహించాలని పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి తెలిపారు. కేంద్ర ఎన్నికల పోలీస్ పరీక్షకులు విజయ్ సింగ్ మీనా మాట్లాడుతూ రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఎన్నికల బందోబస్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియంత్రించడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంను తరలించి రేపు పోలింగ్ పూర్తయ్యాక సాయంత్రం ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్కు తరలించే వరకు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోని పోలింగ్ కేంద్రాలు వదిలి వెళ్లరాదని అన్నారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని, పోలింగ్ రోజున ఏవైనా సంఘటనలు జరిగితే వెంటనే పోలింగ్ అధికారులకు తెలియజేయాలని తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అందరూ కృషి చేయాలని కోరారు. ఈ నెల 30న జరగనున్న శాసనసభ సాధారణ ఎన్నికలలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేసి 100% ఓటింగ్ నమోదు చేయాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు తెలిపారు. బుధవారం నల్గొండలోని సమాచార హక్కు పరిరక్షణ సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బుధవారం నల్గొండలోని సమాచార హక్కు పరిరక్షణ సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసిందని, ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు కోరారు. ప్రలోభాలకు లొంగకుండా సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలని సూచించారు. ప్రలోభాలకి లొంగకుండా ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో 35,000కు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారని, 7,900 పైగా అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు. 119 నియోజకవర్గంలో మొత్తం 3.21 కోట్ల ఓటర్లు ఉన్నారని వివరించారు. 750 కోట్లకు పైగా నగదు విలువైన వస్తువులు, మద్యం పెట్టుకున్నారని తెలిపారు. అదేవిధంగా నల్గొండ జిల్లాలోని 6 నియోజకవర్గాలలో లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారని తెలిపారు. 150 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారన్నారు. జిల్లాలో 50 కోట్లకు పైగా నగదు, ఇతర విలువైన వస్తువులు పట్టుబడ్డాయని వివరించారు. గురువారం జరిగే ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఎవరూ నచ్చని పక్షంలో నోటాకు ఓటు వేయాలని సూచించారు. ఎన్నికలలో అక్రమాలు నిరోధనకు సి-విజిల్ యాప్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్వైజరీ కమిటీ సభ్యులు యాట మల్లయ్య, మేకల శ్రీహరి, సింగారపు మల్లయ్య, చింతపల్లి ధనలక్ష్మి, చింతపల్లి సదాలక్ష్మి, దుబ్బా కొండమ్మ, కట్టా శ్రీనివాస్, రవీందర్ యాదవ్ తదితరులు ఉన్నారు. తెలంగాణ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ వికారాజయ్య కార్యశాల మేరకు ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఎలక్షన్ వాచ్ కమిటీ పనిచేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గ స్థాయిల్లో ఎన్నికలు అవకతవకలు నిరోధించడానికి, ఓటర్ల శాతం పెంపొందించడానికి ఓటర్ల అవగాహన సదస్సులు, ర్యాలీలు, సి-విజిల్ యాప్ పైన అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
ప్రజాస్వామ్యానికి పునాదే రాజ్యాంగం. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు అనేది ప్రతి పౌరుడు వినియోగించుకోవాలి. భారతదేశం ప్రజాస్వామిక దేశం. ప్రజాస్వామిక దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడే ప్రభుత్వాల మరి ఓటు హక్కు చాలా విలువైనది. కాబట్టి ఓటు హక్కు వేసి ఓటర్ల శాతం పెంపొందించాలని కూడా కోరుతా ఉన్నాం. ఏదంటే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన గొప్ప వరం ఓటు హక్కు. ఓటు వేసి ప్రతి ఒక్కరు కూడా 100% ఓటర్ల శాతం వినియోగించాలని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థులు మరి దాదాపు ఎన్నికల కమిషన్ యొక్క నియమ నిబంధనలు పాటించాలని ఎలక్షన్ వాచ్ కమిటీ నిఘా పనిచేస్తుందని కూడా గుర్తెరగాలని చెప్తా ఉన్నాం. ఎన్నికల్లో అభివృద్ధి సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా బరిలో ఎవరైనా అభ్యర్థులు నచ్చకపోతే నోటా గుర్తుకు ఓటేసి ఓటర్ల శాతం పెంపొందించాలి. 100% ఇండియాలోనే తెలంగాణ రాష్ట్రం సిబిసి ల్యాబ్లో ముందంజలో ఉన్నది. కాబట్టి తెలంగాణలో నల్గొండ జిల్లా మరి దాదాపు 400 పైగా కేసెస్ బుక్ చేయడం కూడా జరిగింది. ఇప్పటికే తెలంగాణ సిఓ గారు వికాస్ రాజు గారు ఎవరైనా మీడియా సమావేశంలో దాదాపు 35,000 కేంద్రాలు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 7,900 పైగా అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదేవిధంగా 3,24 లక్షల పైగా ఓటర్లు నమోదు చేసుకోబోతున్నారు. అందుకు ఏర్పాట్లు కూడా అన్ని ప్రకటబంధ ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం కంటే గత సాధారణ ఎన్నికల కంటే ఈ సాధారణ ఎన్నికలలో హోమ్ ఓటింగ్ కావచ్చు, పోస్టల్ బ్యాలెట్ కావచ్చు, అదే కాకుండా హోమ్ ఓటింగ్లో దాదాపు 80 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు, వికలాంగుల వృద్ధులకు ఇంటి వద్దనే ఓటు వేసి కల్పించే విధంగా వారు కృషి చేశారు. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా ఓటు హక్కు పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే విధంగా కృషి చేసినారు. ప్రధానంగా ఏంటంటే ఈ సంవత్సరం ఎన్నికల కమిషనర్ ఏం చేసినారు, ఈవీఎం ప్యాడ్స్లో గుర్తుతో పాటు డిస్ప్లే వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కాబట్టి ఎన్నికల కమిషనర్ దాదాపు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 750 కోట్ల పైగా అది డబ్బు, మద్యం, ఇతరత వస్తువులు కావచ్చు సీజ్ చేయడం కూడా జరిగింది. అధ్యాపకులు, విద్యార్థులు అందరూ కూడా పేరున నమస్కారం తెలియజేస్తూ ఇప్పటి వరకు అందరూ కూడా అన్ని అంశాలలో ఒక్కొక్క పొజిషన్లో మాట్లాడారు. అంటే ఒక విద్యావంతులు, మేధావులు అందరూ కూడా ఓటు నేర్చుకోవడం లేదు. మనందరం కూడా మన తల్లిదండ్రులకు కానీ మనందరి ఊళ్ళల్లో కానీ ఎడ్యుకేట్ చేయాలి, మోటివేట్ చేయాలని కూడా అందరూ చెప్పారు. ఇక్కడ భారత రాజ్యాంగం కల్పించింది ఓటు హక్కు. ఓటు హక్కు అనేది ఒక వజ్రాయుధం లాంటిది. ప్రజాస్వామ్యానికి పునాదే రాజ్యాంగం. అలా రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు హక్కు అనేది భారతదేశ పౌరులు 18 సంవత్సరాలు కలిగిన ప్రతి పౌరులు కూడా ఓటు హక్కు నమోదు చేసుకొని ఉన్నారు. ఇప్పటికీ అందరూ దాదాపు కూడా అక్టోబర్ 30 వరకు కూడా ఓటర్ల నమోదు కార్యక్రమం కూడా తెలంగాణ ఎన్నికల కమిషనర్ విచారించాము. ఆ టైంలో అందరూ కూడా ఓటు హక్కు అనేది నమోదు చేస్తున్నారు. దాదాపుగా ఇప్పటికే తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆదేశాల మేరకు దాదాపు అన్ని నియోజకవర్గ స్థాయిలో ఎన్నికల్లో అవకతవకలు నిరోధించడానికి, ఓటర్ల శాతం పెంపొందించడానికి ఓటు హక్కు పైన అవగాహన సదస్సులు, ర్యాలీలు, సిబిసి ల్యాబ్, ప్రధానంగా సిబిసి ల్యాబ్ అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరు వినియోగించుకొని ఓటర్ల శాతం పెంపొందించాలి. ఎన్నికల్లో అభివృద్ధి సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ఓటు హక్కు అనేది వినియోగించుకోవాలి. ఒకవేళ అభ్యర్థులు ఎవరైతే నచ్చకపోతే నోటు హక్కు అయినా వేయచ్చు. ఎందుకంటే ఇప్పుడు దాదాపు అభ్యర్థులందరూ కూడా ఎవరు నచ్చకపోయినా నోటా గుర్తుకు ఓటు వేసి ఓటర్ల శాతం పెంపొందించాలి. ఇప్పటికే గతంలో ఎన్నికలలో, గత సాధారణ ఎన్నికలలో చూసినట్లయితే ఓటింగ్ శాతం అనేది తక్కువ ఉండే. మన 18 ఎలక్షన్లో దాదాపు 86% దాకా ఓటర్ల శాతం పెరిగింది. గ్రామీణ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయిలో జరిగే ఎన్నికలలో, ప్రతి ఎన్నికలలో ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, అన్ని ఎన్నికలు, కార్పొరేట్ కావచ్చు, ప్రతి ఎన్నికలలో కూడా తెలంగాణ ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశాల మేరకు ఎన్నికలలో మీ అందరూ ప్రలోభాలు, డబ్బులు, మద్యం, ఇతరత వస్తువులన్నీ కూడా ప్రలోభాలకు గురి చేసి ప్రజలను మభ్యపెట్టి, ప్రజలకు ఆశ పెట్టి ఓటు అమ్ముకుంటే మరి చట్టం ఊరుకోదని కూడా చెప్తూ సిబిసి ల్యాబ్ తెలంగాణ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిబిసి ల్యాబ్ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ సిబిసి ల్యాబ్లో ఇప్పటికే దాదాపుగా
మన నల్గొండ జిల్లా చూసుకున్నట్లయితే 50 కోట్ల పైగా, అది మద్యం కావచ్చు, డబ్బు కావచ్చు, ఇతరత వస్తువులు నగదు కావచ్చు, అదేవిధంగా అన్ని కలుపుకొని 50,000 పైగా కూడా సీజ్ చేయడం జరిగింది. అది ఎలా చేశారంటే సిబిసి ల్యాబ్ మన ఇండియాలోనే తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా సిబిసి వినియోగంలో దాదాపు మొదటి స్థానంలో కూడా ప్రశంసించడం కూడా జరిగింది. దానికి ఎలక్షన్ కమిషన్ ప్రశంసిస్తూ మాకు అవార్డు ఇవ్వడం జరిగింది. దాదాపు నల్గొండ జిల్లాలో ఎలక్షన్ సిబిసి ల్యాబ్ 400 పైగా కేసులు బుక్ చేయడం జరిగింది. అభివృద్ధి సంక్షేమం దృష్టిలో పెట్టుకొని బరిలో ఉన్న అభ్యర్థులకి ఓటు వేయాలని కూడా కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఎక్కడ కూడా ఎలాంటి డబ్బుకు మద్యానికి ఇతరత వస్తువులు లొంగనప్పుడు అంటే ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. మనం ఓటు అమ్ముకొని బానిసలు అవ్వదు, ఓటు అమ్ముకొని లేదా మన బిడ్డల భవిష్యత్తు అమ్ముకోవద్దు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు అనేది వినియోగించుకోవాలి. ప్రధానంగా సిబిసి ల్యాబ్ ఈ 2 రోజుల సమయంలోనే మనకు చాలా డబ్బు మద్యం ఇతరత వస్తువులు దొరుకుతాయి. ఇప్పటికే నిన్న కూడా కలెక్టర్ గారు, ఎస్పీ గారు కలిసి ప్రెస్ మీట్ కూడా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని దాదాపు దివ్యాంగులకు కావచ్చు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎన్నికల కమిషన్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని ప్రకటన ఏర్పాట్లు ఇటు పోలీస్ అధికారులను ఇటు ప్రభుత్వ అధికారులను సమన్వయపరుస్తూ అన్ని ఏర్పాట్లు ఎక్కడగా ఎన్నికల్లో అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధమై ఉన్నారు. కాబట్టి మనందరం కూడా ఓటు హక్కు వేసి ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాడాలని కూడా కోరుతా ఉన్నాను. కాబట్టి అవకాశం కల్పించిన పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ చొప్పర్వారిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని నిరుపేద కుటుంబమైన చొప్పర్ రమేష్ తల్లి ఇటీవల మరణించడంతో ఈ విషయం తెలుసుకున్న మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బుధవారం 10,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చొప్పర్వారిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని నిరుపేద కుటుంబమైన చొప్పర్ రమేష్ తల్లి ఇటీవల మరణించడంతో ఈ విషయం తెలుసుకున్న మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బుధవారం 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనురాధ వెంకన్న, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా గురువారం జరగనున్న ఎన్నికల పోలింగ్కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లో ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు. డిఆర్సీ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది చేరుకుంటున్నారు. ఈవీఎంలు, ఇతర సామాగ్రి అధికారులు వారికి అందజేస్తున్నారు. పోలింగ్ సిబ్బంది సాయంత్రంలోపు కేంద్రాలకు చేరుకోనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా గురువారం జరగనున్న ఎన్నికల పోలింగ్కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాలలో ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు. డిఆర్సీ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది చేరుకుంటున్నారు. ఈవీఎంలు, ఇతర సామాగ్రిని అధికారులు వారికి అందజేస్తున్నారు. పోలింగ్ సిబ్బంది సాయంత్రంలోపు కేంద్రాలకు చేరుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో 1.85 లక్షల మంది విద్యార్థులు పాల్గొనున్నారు. 27,094 పోలింగ్ కేంద్రాలలో వెబ్కాస్టింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలింగ్ ప్రక్రియ పరిశీలనకు 22,000 మంది అబ్జర్వర్లు స్క్వాడ్లను నియమించారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. బుధవారం నల్గొండ పట్టణంలోని పలు చోట్ల ఎలక్షన్ కమిషన్ వారు దాడులు నిర్వహించారు. దాడుల్లో భాగంగా నల్గొండ ముస్లిం మత పెద్ద మౌలానా బషీర్ ఇంట్లో ఎలక్షన్ కమిషన్ సోదాలు నిర్వహించింది. అనంతరం బషీర్ మౌలానా పత్రికా సమావేశంలో మాట్లాడారు. బుధవారం నల్గొండ పట్టణంలోని పలు చోట్ల ఎలక్షన్ కమిషన్ వారు దాడులు నిర్వహించారు. దాడుల్లో భాగంగా నల్గొండ ముస్లిం మత పెద్ద మౌలానా బషీర్ ఇంట్లో ఎలక్షన్ కమిషన్ సోదాలు నిర్వహించింది. అనంతరం బషీర్ మౌలానా పత్రికా సమావేశంలో మాట్లాడుతూ అందరూ నమాజ్ టైంలో
ఎవరి ఇంట్లో లేని సమయంలో పోలీసు వారి ఇంట్లో ప్రవేశించుటకు ప్రయత్నించారని, ఆడవారు పోలీస్ బృందం వచ్చాక ఇంటి లోపల సోదాలు నిర్వహించి ఏమీ లేదని సమాచారం ఇచ్చారని తెలిపారు. పోలీసు వారిని అడగగా వారి ఇంట్లో మందు పంచడం, డబ్బులు ఉన్నాయని సమాచారం ఇచ్చారని, అందుకే సోదాల కోసం వచ్చామని తెలిపారు. మౌలానా దీన్ని ఖండిస్తూ మా ఎన్నిక నిలబడి వందలాది ప్రజలకు శాంతి సందేశం ఇస్తూ నమాజు పాటిస్తూ అటువంటి మా ఇంట్లో మందు సరఫరా గురించి ఉలేమాలపై తప్పుడు సమాచారం ఇచ్చిన మూర్ఖులకు అల్లా సరైన సమాధానం ఇస్తాడని, దీనిపై ఏ రాజకీయ పార్టీలకు వేలు పెట్టి చూపించడం మా పద్ధతి కాదని మీడియా సమావేశంలో హెచ్చరించారు. దీనిపై త్వరలో ఉలేమాలతో చర్చించి స్పందిస్తామని తెలియజేశారు. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। मैं अब्दुल बसीर इमाम मस्जिद अक्सा आज दोहर की नमाज के वक्त में मस्जिद को गया। अचानक हमारे घर पे पुलिस दाखिल हुई और औरतों ने रोका, मर्द हजरात अंदर ना आए। तो औरतें पुलिस वाली आई और हमको इंफॉर्मेशन मिला है, उनका बयान है कि यहाँ जो है पैसे और शराब के बाद शराब रखी हुई है। चुनाचे सुन के अफसोस हुआ कि एक आलिम दीन के घर पे इस तरह का जो है ज़्यादती करना और फिर इस तरह इल्ज़ाम तराशी करना कि हमारे घर में एक आम मुसलमान के पास भी शराब की बोतलें मिलना मुश्किल, जबकि एक आलिम दीन इमाम मस्जिद उसके घर पे इस तरह की बातें अफवाहों पर पुलिस जो है हमारे घर पर जो है आई और फिर तफ्तीश की और बाद में नतीजे के तौर पर करने वालों को जो है इबरतनाक सज़ा भी देंगे। और इस तरह उलमा के ऊपर, दीनदारों के ऊपर इस तरह जो है बदनाम करने की जो साजिश करें, अल्लाह उन्हें हमेशा के लिए रुसवा खार करेगा। और मैं अपने जो है अहबाब से यही इत्तला देना चाहता हूँ। बहुत से लोगों ने मुझसे मुख्तलिफ अपने अपने जज्बात का इजहार किया है। मैं इस सिलसिले में तमाम हजरात से कहता हूँ कि आप हजरात सब्र से रहें, दुआ फरमाइए, अल्लाह ताला उम्मत मुस्लिमा के हाल पर रहम फरमाए, अल्लाह ताला मुसलमानों में इत्तेहाद इत्तेफाक अता फरमाए। ऐसे वाले कौन थे मौलाना? वो इलेक्शन कमीशन थे, पुलिस डिपार्टमेंट के लोग आए थे। आपको आइडेंटिटी कार्ड बताए? नहीं पता, मैं घर में नहीं था, सीधे जो है अंदर दाखिल हुए वालों तो लेडीज़ थे, वो लोग रोके, मर्द हजरात नहीं आ सकते अंदर, तो फिर उन लेडीज़ को बुलाए। तो लोकल के भी कुछ है बोले, कुछ बाहर के भी थे, फिर कहाँ गए थे पता नहीं। इस तरह जो है हमारे घर पे अचानक हमला बोल के इस तरह हमको खौफज़दा करने की कोशिश करेगी। मगर याद रखें, इंशाअल्लाह हम किसी से डरने वाले नहीं। जो हक़ बात है हक़ बोल कर रहेंगे, ये हमारा अपना फ़र्ज़ है। हमारी तालीमात, नबी की तालीमात तो हमको यही सिखाई कि हक़ बोलना है और हक़ पर कायम रहना है, यही हमारा ईमान। రంగారెడ్డి జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. 8 సెగ్మెంట్ల పరిధిలో 1419 ప్రాంతాల్లో 3453 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 35,23,219 మంది ఓటర్లు ఉన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు బ్యాలెట్ అందలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. 8 సెగ్మెంట్ల పరిధిలో 1419 ప్రాంతాల్లో 3453 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 35,23,219 మంది ఓటర్లు ఉన్నారు. 80 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్లు 43,775 మంది ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో 2,209 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. రంగారెడ్డి జిల్లాలో పోలింగ్ సిబ్బంది 15,212 మంది ఉన్నారు. మైక్రో అబ్జర్వర్లు 283 మంది, పీఓలు 3,803 మంది, పీఏఓలు 3,803, ఓపీఓలు 7,606 మంది పోలింగ్ విధుల్లో ఉండనున్నారు. పోస్టల్ బ్యాలెట్ అందలేదని జిల్లాలో పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ అసెంబ్లీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్దకు సిబ్బంది చేరుకున్నారు.
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం అనంతుడు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం అనంతుడు ఫౌండేషన్ వ్యవస్థాపకులు మోత్కూరు శ్రీనివాస్ సంపాదకత్వంలో వెలువడిన సమకాలీన సామాజిక సాహిత్య దర్శనం విస్తృత సాహిత్య సామాజిక సాంస్కృతిక ద్వైమాస పత్రికను మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కె అరుణప్రియ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పత్రికా సంపాదకులు మోత్కూరు శ్రీనివాస్ మాట్లాడారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం అనంతుడు ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం అనంతుడు ఫౌండేషన్ వ్యవస్థాపకులు మోత్కూరు శ్రీనివాస్ సంపాదకత్వంతో వెలువడిన సమకాలీన సామాజిక సాహిత్య దర్శనం విస్తృత సాహిత్య సామాజిక సాంస్కృతిక ద్వైమాస పత్రికను మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కె అరుణప్రియ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పత్రికా సంపాదకులు మోత్కూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, మా నాన్న మోత్కూరి అనంతాచార్యులు ఆశయం మేరకు ఈ పత్రికను కొనసాగిస్తానని అన్నారు. తెలుగు సాహిత్యం సామాజిక సాంస్కృతిక అంశాలను విస్తృతంగా చర్చించే వేదిక అన్నారు. ఎంజీయూలో ఉన్న తెలుగు మరియు ఆంగ్ల సామాజిక శాస్త్రాల విభాగాల విద్యార్థులు, అధ్యాపకులు, ఔత్సాహిక పరిశోధకులు, కవులు సామాజిక స్పృహ కలిగిన వ్యాసాలను, కవితలను, కథలను పంచవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది భీమార్జున్ రెడ్డి, డాక్టర్ చింత శ్యామ్ సుందర్, గంగాధర్, నరసింహ, డాక్టర్ మేతరి ఆనంద్, డాక్టర్ మద్దిరాల సత్యనారాయణ రెడ్డి, అనిత తదితర అధ్యాపక బృందాలు, మిత్రులు పాల్గొన్నారు. దక్షిణ అండమాన్ సముద్రం మలక్క జలసంధిని ఆనుకొని ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ వాయువ్య దిశలో కదులుతూ క్రమంగా ఆగ్నేయ బంగాళాఖాతం వైపు విస్తరిస్తోందని, నవంబర్ 30 నాటికి ఇది మరింత బలపడుతుందని అంచనా వేస్తున్నారు. దక్షిణ అండమాన్ సముద్రం మలక్క జలసంధి ఆనుకొని ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ శాఖ అధికారులు ఇవాళ తెలిపారు. ఇది పశ్చిమ వాయువ్య దిశలో కదులుతూ క్రమంగా ఆగ్నేయ బంగాళాఖాతం వైపు విస్తరిస్తోందని, నవంబర్ 30 నాటికి ఇది మరింత బలపడుతుందని అంచనా వేస్తున్నారు. వాయుగుండం రానున్న 48 గంటల్లో నైరుతి దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా మిచాంగ్ తుఫానుగా పరిణామం చెందుతుందని వివరించారు. తుఫాను ప్రభావంతో నవంబర్ 29 నుండి డిసెంబర్ 1 మధ్య దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అండమాన్ నికోబార్ దీవుల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. తుఫాన్ దాటికి గంటకు 35 నుండి 45 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మధ్య బంగాళాఖాతంలో డిసెంబర్ 1న గంటకు 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్ల వేగంతో, డిసెంబర్ 2న గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల నుండి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మరోవైపు దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడడంతో ఒడిశా ప్రభుత్వం రాష్ట్రంలోని 7 తీర ప్రాంత జిల్లాలను అప్రమత్తం చేసింది. ప్రభుత్వం బాలాసోర్, భద్రక్, కేంద్రపారా, జగత్ సింగ్పూర్, పూరి, కుర్తా, గంజాం జిల్లాల కలెక్టర్లకు రాసిన లేఖలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను సూచించారు. నాంపల్లి మండలంలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన పుష్పాక యాదయ్య బుధవారం ఆకస్మికంగా మృతి చెందడంతో కార్యకర్తల ద్వారా సమాచారం తెలుసుకున్న ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత రవీందర్ రెడ్డి అతని పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చి ఆర్థిక సహాయంగా 10,000 రూపాయలు అందజేశారు. నాంపల్లి మండలంలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన పుష్పాక యాదయ్య ఆకస్మికంగా మృతి చెందడంతో కార్యకర్తల ద్వారా సమాచారం తెలుసుకుని అతని పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అండగా ఉంటానని ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత రవీందర్ రెడ్డి భరోసా ఇచ్చి ఆర్థిక సహాయంగా 10,000 రూపాయలు అందజేశారు. ఆయన వెంట సర్పంచ్ పుష్పాక లీలప్రియ నాగేష్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు జిట్టగుని శ్రీశైలం, వార్డు మెంబర్లు పుష్పాక వెంకటేశ్వర్లు, పుష్పాక నాగరాజు, పుష్పాక నరసింహ, శ్రీకాంత్, కాటిక కుమార్, కాటిక పవన్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికలకు సర్వం సిద్ధమైన జిల్లా యంత్రాంగం. ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించిన జిల్లా ఎస్పీ కె అపూర్వరావు. శాసనసభ సాధారణ ఎన్నికలలో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించిన సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరవైన కేశవులు.
దేవరవారిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని నిరుపేద కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేసిన కుసుకుట్ల ప్రభాకర్ రెడ్డి. హైదరాబాద్ సహా అన్ని జిల్లాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రారంభం. నల్గొండ పట్టణంలోని పలు చోట్ల దాడులు చేసిన ఎలక్షన్ కమిషన్ అధికారులు. రంగారెడ్డి జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ అందలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు. ద్వైమాస పత్రికను ఆవిష్కరించిన మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కె అరుణప్రియ. దూసుకు వస్తున్న మీచంగ్ తుఫాను, పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు. మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఏడుదుట్ల రవీందర్ రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.